హాయ్, వెల్కమ్ టు వికే టాక్స్. ఈరోజు మనం ఒక ముఖ్య అతిథిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. భారతదేశంలోనే ఆయన ఒక సివిల్ సర్వెంట్గా ఉద్యోగం చేసి విఆర్ఎస్ తీసుకొని కమ్యూనిటీ కోసం తను ఈ స్థాయికి రావడానికి గల కారణమైనటువంటి జాతి కోసం ఒక అడుగు తీసుకొని ఒక ఉద్యమానికి నాయకుడిగా నడవబోతున్నారు. ఆయనే రిటైర్డ్ ఐఆర్ఎస్ ఉప్పిలేటి దేవిప్రసాద్ గారు. ఆయనతో మనం ఈరోజు కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ముక్కుసూటిగా ఆయన ఏం చెప్తారు, ఆయన సర్వీస్లో కానీ కమ్యూనిటీలో కానీ ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు అనుకున్నారు, వాటి మీద చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. ఏం చెప్తారో చూద్దాం. నమస్కారం అండి దేవిప్రసాద్ గారు. నమస్కారం. మీ నేపథ్యం ఏంటి సార్? మీరు ఎక్కడ చదువుకున్నారు? మాది రాజకీయ కుటుంబం అండి. మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో లైఫ్ టైం మెంబర్గా పనిచేశారు. సుందరయ్య గారి పుచ్చలపల్లి సుందరయ్య గారితో మరి కంటెంపరీగా అనేక ఉద్యమాల్లో ఆయన ఉండేవాడు. సుందరయ్య గారితో పాటుగా అనేకసార్లు జైలుకి వెళ్ళారు. మరి అది భూ పోరాట ఉద్యమాలవని, శ్రామికుల ఉద్యమాలవని, మరి ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమాలన్నింటిలో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఏది ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమానికి మరి ఆకర్షితుడై 1978లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం నుంచి జనరల్ సీట్ నుంచి పోటీ చేసి సుందరయ్య గారి మీదే పోటీ చేయడం జరిగింది. ఆనాడు ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా మరి రాజకీయంగానే కంటిన్యూ అయ్యి మరి చేసినటువంటి కుటుంబం అది. ఆయన అంతకుముందు టీచర్గా కూడా చేశారు. మా మదర్ కూడా టీచర్గా చేసింది. మేమంతా కూడా మరి హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాది. మేము 6 బ్రదర్సు, 2 సిస్టర్సు. అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, బాగా చదువుకున్నారు. సో వివిధ రంగాల్లో డాక్టర్ గాను, మరి సివిల్ సర్వెంట్స్ గాను, ప్రొఫెసర్స్ గాను, మరి ప్రీచర్స్ గాను అనేక విధాలుగా ఉన్నారు. మా బ్రదర్స్ అంతా కూడా టీచర్స్గా ఉన్నారు. సో ఈ విధమైనటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి మా ఫాదర్ నాకు చెప్పింది ఏంటంటే, మీరు సివిల్ సర్వెంట్ అవ్వాలి బాబు అని చెప్పారు. సరే అని చెప్పి నేను దానికి కృషి చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ అయ్యాను. సో నాకు అనేక సర్వీసులు వచ్చినాయి. నాకు ఫస్ట్ అటెంప్ట్లో సెంట్రల్ సెక్రటరేట్ సర్వీస్ వచ్చింది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్ వచ్చింది. ఆ తర్వాత ఇండియన్ ఫారిన్ సర్వీస్ వచ్చింది, ఐఎఫ్ఎస్. 2-3 సార్లు ఐపీఎస్ సర్వీసులు కూడా వచ్చినాయి. కానీ నేను ఇన్కమ్ ట్యాక్స్లోనే కంటిన్యూ అయ్యాను, అట్లో చేరలేదు. ఈ సివిల్ సర్వెంట్ కాకముందు కొంతకాలం కాలేజీ లెక్చరర్గా, కామర్స్ లెక్చరర్గా పనిచేశాను. ఎక్కడ కాలేజీ? ఆగిరిపల్లి కాలేజీ, కృష్ణా జిల్లా ఆగిరిపల్లి కాలేజీలో కామర్స్ లెక్చరర్గా 1.5 year పనిచేసిన తర్వాత చేస్తూ ఉండగానే నాకు ఈ సర్వీస్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసు. అందులోకి చేరటం జరిగింది. దాదాపుగా 34 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో చేశాను. 1.5 year స్టేట్ గవర్నమెంట్లో చేశాను. ఇక్కడ 35.5 years సర్వీస్ నేను గవర్నమెంట్లో చేసి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ప్రజా ఉద్యమాల వైపు ఇటు ఆకర్షితున్నాయి. అంబేద్కర్ విధానాలని మరి ప్రజలకు చెప్పాలి, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని మరి ఎదుర్కోవాలి. కల్పన గారు ఒక ఎమ్మెల్యేగా, ఆవిడ ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పామర్ నియోజకవర్గంలో గెలిచి ఆవిడ ప్రాతినిధ్యం వహించారు. మీరు సివిల్ సర్వెంట్గా మీరు 30 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఈ దేశానికి, రాష్ట్రానికి మీరు సర్వీస్ చేశారు. ఎక్కువగా దళిత కుటుంబాలకు చెందినటువంటి ఎమ్మెల్యేస్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎమ్మెల్యేలుగా రాజకీయంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత, రాజకీయ పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయిన తర్వాత మళ్ళీ జాతి కోసమని లేకపోతే కులం కోసం అని చెప్పేసి ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా బయటకు వచ్చి రాజకీయంగా మేము వెళ్ళకపోయినా సరే మేము కులం కోసం మేము ఉంటామని చెప్పే నాయకులు కానీ ఎవరో కూడా ఇంతవరకు లేరు. నాకు తెలిసినంతవరకు నేను చూసిన నా రాజకీయ నాయకుల్లో కులం గురించి మాట్లాడేవాళ్ళు రాజకీయ పార్టీల్లో వాళ్ళని ఉంచుకోరు. రాజకీయ పార్టీల్లో కులం మాట్లాడుకోకుండా ఉండే వాళ్ళని మాత్రమే వాళ్ళని పదవులు ఇచ్చి లేకపోతే ఇది చేస్తున్నారు. మరి మీరు ఆ రాజకీయ భవిష్యత్తుని వద్దనుకొని ఇటు కేవలం కులం కోసమే నేను రావాలని చెప్పి మీరు ఇదయ్యారా? మీ ఉద్దేశం ఏంటి అసలు ఇందులో? సో నా శ్రీమతి ఉప్పులేటి కల్పన
గత 25 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉంది. ఆవిడ 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేశారు. ఒకసారి అసెంబ్లీ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. 2 పార్టీలను పనిచేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా కూడా పనిచేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో సెంట్రల్ గవర్నెన్స్ కమిటీ మెంబర్గా కూడా పనిచేశారు. సో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల చేత మళ్ళీ తెలుగుదేశంలో చేరడం జరిగింది. తెలుగుదేశంలో చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిణామాలు చూస్తుంటే మళ్ళీ వర్గీకరణ అనేటటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ మళ్ళీ తీసుకువచ్చినప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాం. కల్పన గారు వ్యతిరేకించారు, నేను వ్యతిరేకించాను. సో దానికైతే మేము అంగీకరించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో విభేదించడం జరిగింది. సో ఆ సందర్భంగా జరిగినటువంటి మరి సంభాషణలో మేము స్పష్టంగా చెప్పాం, మీరు కనుక వర్గీకరణ తీసుకొచ్చి మళ్ళీ దళితుల మధ్యన చిచ్చు పెట్టి దళితులను విభజించాలని మీరు కనుక చూస్తే అది మాకు ఇష్టం లేదు, మేము దాన్ని వ్యతిరేకిస్తాం, మరి మీ పార్టీలో కూడా ఉండం అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఈ పార్టీకి వాళ్ళ పార్టీలో నుంచి మేము బయటకు రావడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఇవాళ జాతి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా తను దళితుడైనప్పటికీ కూడా మరి ఆయన జీవితం అంతా కూడా దళితుల కోసం వెచ్చించారు. ఆయన దళితులు, బలహీన వర్గాలు, అణగదొక్కబడినటువంటి